బిడ్డలకు దేవుడు అనుగ్రహించిన మహాకృపను బట్టి ఆత్మీయ ఆహారాన్ని భుజించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మనందరితో దేవుడు ఏమి మాట్లాడబోతున్నాడో, ఎవరికి ఏ వర్తమానం అవసరమో అటు వర్తమానం మనందరికీ అందించలాగా ఎవరికి వారు వ్యక్తిగతంగా వర్తమానం కొరకు మాత్రమే ప్రార్థించండి. పరిశుద్ధంగా ప్రేమ కలిగిన దేవాన్ని పొందనాలు. నీ సాక్షులుగా నిలబడిన అన్నమ్మను బట్టి మీకు పొందనాలు, దినేష్ బట్టి మీకు పొందనాలు, ప్రభుత్వం బట్టి మీకు పొందనాలు. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి సాక్షులుగా ఇంకా బలపరచు, ఆత్మల వర్ధిల్లున్నట్లుగా నీ నామమునకు మహిమ తెచ్చుకున్నాడు. ఇది మాకు అవసర వర్తమానం పొందుకోవడానికి సిద్ధపడిన మమ్మల్ని అందరినీ మీ హస్తాలుగా అప్పగించుకున్నాను. ఏదో అవసరం నన్ను మీ చేతులుగా అప్పగించుకుంటూ నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు అద్భుతమైన రీతిలో ఈ 2020 సంవత్సరం ఆగస్టు మాసం ఆఖరి వారం దేవుడు మనందరూ క్షేమంగా నడిపించాడు. అది శుక్రవారం నాడు 10 మంది బిడ్డలు వచ్చారు. అది తప్పనిసరిగా చాలా రోజులు ఏంటి నైట్ రేట్స్ జరిగి తప్పక రావాలనో, అయితే మాటించిన కొద్ది మంది వచ్చారు. అందుని బట్టి ఎంతో సంతోషించాం. అది దేవుని ఖచ్చితాన్ని బట్టి చక్కని కోరిక దేవుడు నామమై మహిమార్థమై జరిగించబడింది. మరి దినాన దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లేఖన భాగంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఈ 2వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో అతి ప్రాముఖ్యమైన మాట మనకు తెలియజేయబడతా ఉంది. క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి రాయునది. దేవునికి స్తోత్రం. ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మా పరిశుద్ధులకును కాని వారికి ప్రార్థించు వారికి ఆయన మధ్యలో కనిపెట్టి వారికి ఒక శుభమని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అది ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు పరిశుద్ధముగా ఉండాలి. నీవు పరిశుద్ధంగా ఉండాలి అని అంటే నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి నీవు సిద్ధపడుతున్నావు అని అంటే మొదటిగా నువ్వేం చేయాలి? సంఖ్యాకాండం 19వ అధ్యాయం 15వ వచనం. మూత వేయబడక తెరచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట, ఇక్కడ మూత వేయబడక తెరచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. ఇది ఏంటేంటో అనే విషయాలన్నీ కూడా కింద ఆ భాగంలో మనకు చాలా తేటగా తెలియజేస్తూ ఉంటాడు. ఆ మాటలు మాత్రమే కాదు, మరొక విషయాన్ని గురించి కూడా ఆయన తెలియజేస్తూ
చెప్పినటువంటి మాట లేవీకాండంలో 11:45 వచనంలో అంటున్నాడు, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులుగా పిలువబడిరి. ఇక్కడ తెలియజేస్తామా, దేవుని ఆలయములో ఉన్నటువంటి వారందరూ కూడా పరిశుద్ధులుగా ఉండుటకు అని పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్న రీతిగా మోషే ఇశ్రాయేలు అందరికీ తెలియజేశాడు, నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆ పరిశుద్ధులుగా ఉండటము కొరకే నేను మిమ్మల్ని పోషిస్తున్నాను, మిమ్మల్ని రక్షిస్తున్నాను, మీకు తెగుళ్ళ నుండి విడుదల కలిగిస్తున్నాను, మీకు క్షేమమును సంతోషమును అనుగ్రహిస్తున్నానని లేవీకాండంలో చాలా తేటగా తెలియజేసింది. కృష్ణుడు ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు అంటే, అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం, అతి ప్రాధాన్యకరమైనటువంటి విషయము. మనం చూస్తూ ఉన్నట్లయితే ఈ సంఖ్యాకాండంలో మనకు చూపబడుతున్నటువంటి మాట, ఆయన అంటున్నాడు, మూత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. ప్రతి పాత్ర అపవిత్రమవుతుంది అని అంటే ఆడవాళ్ళందరికీ బాగా తెలుసు. ఇంటిలో వంటలు చేసినప్పుడు వంట చేయక ముందు ఏం చేస్తారు, శుభ్రంగా కడిగి ఆ పదార్థాలు కడిగి పెట్టిన తర్వాత మూత వేస్తారా, మూత వేయకుండా వంట చేస్తారా? మూత వేసి వంట చేస్తారు. ఎందుకు? అది పాడవకుండా ఉండటం. వండిన తర్వాత కూడా జాగ్రత్తగా మూతలు వేసి, అదేవిధంగా అయిపోయిన తర్వాత ఇంకా మిగిలినటువంటి ఆహారం కూడా పాడవకుండా జాగ్రత్తగా మూతలు వేసి పెడతాం. ఒకవేళ ఆ పదార్థాలు ఆ పదార్థాల మీద మూత వేయకపోతే ఏమవుతుంది? పాడైపోతుంది. దేవుని వాక్యముల మీద ప్రతి ఒక్కరూ కూడా వాక్యమును హృదయంలో భద్రపరచుకోకపోతే, వాక్యమును దాచిపెట్టుకోకపోతే ఈ వాక్యమును ఎవడెత్తి వెళ్ళిపోతాడు? సాతానుడు వెళ్ళిపోతాడు. అందుకని నేను జాగ్రత్తగా దాచుకున్నా. దేవుని వాక్యం అనేటువంటిది, దేవుని పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడినప్పుడు మాట్లాడినటువంటి ప్రతి మాట నీ హృదయాంతరంగాలలో నరాలలో చొచ్చుకొని పోతుండగా నిన్ను నీవు దిద్దుకొని ముందుకు కొనసాగడం నేర్చుకోవాలి. అంతేగాని అది కాకుండా నీవు ఏమాత్రము నిర్లక్ష్యంగా ఉంటే ఆ వాక్యమును నీవు అంగీకరించకుండా విడిచిపెట్టినట్లయితే ఏమైపోతుంది? అది పాడైపోతుంది. నీ పదార్థాల కోసం ఎంత జాగ్రత్త ఉంటావో నీ ఇంట్లో. పిల్లలు ఏమైనా తినడానికి వెళ్తే మోసం లేదా, తినవద్దు పడేది. ఎంత జాగ్రత్త! నీ ఇంటిలో పదార్థము కొరకే నువ్వంత జాగ్రత్తగా ఉంటున్నావు. కానీ దేవుని వాక్యము విన్న తర్వాత ఆ వాక్యమును నీ హృదయంలో భద్రపరచుకోవలసినటువంటి స్థితిని మర్చిపోయి వాక్యమును విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తూ ఉన్నావు. కానీ దానికి ఏమాత్రము కూడా నీకు చలనము కలగటం లేదు. అపవాది అనేకవారు నీ హృదయంలో చొచ్చుకొని వచ్చి నీ మనస్సును గలిబిలి పరిచినప్పటికీ కూడా, నీకు దురాలోచనలు కలిగిస్తున్నప్పటికీ కూడా, ఎంతప్పటికి కూడా దేవుని భయము భక్తి లేకుండా ఎంతప్పటికి కూడా ఆత్రం ఏంటంటే తినడం, దొంగటం, తినడం. ఈ రోజున ప్రపంచమంతటికి ప్రాముఖ్యమైనటువంటి మాట కనబడుతుంది. ఏమిటది? మాస్క్. ఈరోజు ప్రసంగం అదే, మాస్క్. నీ మూతికి ముక్కుకి మాస్క్ లేకపోతే నీకేమొస్తుంది? కరోనా వస్తుంది. కరోనా వస్తుందని మూతి గుడ్డ పెట్టుకుంటున్నావే, ఆ మాస్క్ పెట్టుకుంటున్నావే, వాక్యమును దాచిపెట్టుకోవడానికి మాత్రం నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావు. విశ్వదు పిల్లల, దేవుడు చాలా జాగ్రత్తగా తెలియజేస్తున్నాడు. నీ నోటిని జాగ్రత్తగా కాపాడు. నీ పాత్రల మీద మూత వేయకపోతే అది అపవిత్రమైపోతుంది. నీ మూతికి మాస్క్ పెట్టుకోకపోతే
ఆ గుడ్డ కట్టుకోకపోతే నీకు అనారోగ్యం వస్తుందని భయపడుతున్నావు, నీ పాత్రలో ఆహారం పాడైపోతుందని బాధపడుతున్నావు. కానీ నీ జీవితంలో వాక్యం లేకపోతే, క్రీస్తు జీవించకపోతే, ఆత్మ ద్వారా నువ్వు వర్తించకపోతే నువ్వు నరకానికి వెళ్తానన్న విషయం మర్చిపోతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న సత్యం ఒకటే, అదేమిటో తెలుసా? నిన్ను రక్షించాలి, నిన్ను పరిశుద్ధపరచాలి, నిన్ను పవిత్రుడిగా ఉంచాలని దేవుడు కోరుతున్నాడు తప్ప నిన్ను మామూలుగా మీ అమ్మ నాన్న కని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టు కాదు. తల్లిదండ్రులు కంటున్నారు, పిల్లలు పెరిగిన తర్వాత విడిచిపెట్టేస్తున్నారు. పెళ్లి చేసిన తర్వాత ఆ కొడుకు వాళ్ళు ఎక్కబోతు పో, ఆ కూతురు వాళ్ళు ఇచ్చాం కదా పో, ఎక్కబోతు పో. అవునా? ఆ తల్లిదండ్రులు ఉన్నంత కాలంలో బాగున్నారా లేదా అని చూసుకోవడానికి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారేమో, కానీ నీ దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టకుండా ఏ సమయంలో కూడా, ఏ క్షణంలో కూడా, నువ్వు ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. అద్భుతకరుడైన దేవుడు, కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు, నిన్ను నన్ను రక్షించేటువంటి దేవుడు ఏ మాత్రం విడిచిపెట్టకుండా మనం నడిపిస్తున్నాడు. కృష్ణుల పిల్లరా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుంచి చూసినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు భక్తుడైనటువంటి పౌలు ద్వారా మనం చూపిస్తున్నాడు. వెలుగులకు చీకటితో ఏమి పొందు, క్రీస్తునకు మిరియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయము మనకు విగ్రహముతో ఏమి పోలిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. కృష్ణుడు ప్రియ సహోదరి సహోదరుల, ఏం చెప్తాడు? మీరు పరిశుద్ధులుగా ఉండాలి, మీరు అపవిత్రులుగా ఉండటానికి వీలు లేదు. అపవిత్రులైనటువంటి వారికి నీవు వేరుగా జీవించుకో నేర్చుకో, కృష్ణుడు ప్రియ సహోదరి సహోదరుల, మరొక మాట కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి కనబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఇక్కడ తెలియజేస్తున్నమాట ఏమేమి వేటి గురించి చెబుతున్నాడు? ఇక చెవి, కన్ను, హృదయం. ఈరోజు మూత వేయవలసినటువంటి సమయం. నీ కంటికి మూత వేయాలి, చెడును చూడకుండా, చెడు మార్గాల్లో పరిగెట్టకుండా. నీవు చూస్తే చెడును ప్రేమిస్తావు, చెడులో జీవిస్తావు. నీవు దాన్ని చూడకుండా ఆ కంటికి మూత వేయాలి. నీ కంటిలో ధూళి పడకుండా, దుమ్ము పడకుండా దేవుడే క్షేమంగా రెప్పలిచ్చాడు, కాపాడు. నీకు తెలియదు నీ కంటిలో దుమ్మెప్పు పడుతుందో నీకు తెలియదు, కానీ నీ కంటికి రెప్ప ఆటోమేటిక్గా క్షణకాలంలోనే మూతపడుతుంది, తెరవబడుతుంది. అది రెప్ప కొట్టినట్టు నీకు తెలియదు. తెలియకుండానే నీ కంటిలో పడుతున్న ధూళిని దేవుడే పారదోలుతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు నీ కంటికి రాకుండా దేవుడు ముందుగానే స్థిరపరిచినటువంటి
కంటి రెప్పల గురించి ఎప్పుడైనా దేవునికి స్తుతి చెల్లించావా? నీ కంటికి రెప్పకున్నటువంటి ఆ వెంట్రుకలు ఆ ధూళిని చెదరగొట్టడం దేవుడిచ్చిన ఆధిక్యత కదా. దేవునికి ఎప్పుడైనా స్తుతి చెల్లించావా? దేవునికి కృతజ్ఞత ఎప్పుడైనా తెలియజేసావా? లేదు. ఫేస్ వాష్, ఏ వాష్? ఫేస్ వాష్, అన్ని వాష్లే. కృష్ణులాగా దానికి ముందే దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి వాడు, దేవుడు అనుగ్రహించినటువంటి వాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు గొప్పగా మనకు అనుగ్రహించాడండి. వాటన్నిటి విషయంలో దేవుడు ఎంత జాగ్రత్తగా తీసుకున్నాడో అంత జాగ్రత్త విషయంలో భక్తుడైనటువంటి యోబు మొదటిగా ఆ కంటి విషయంలో ఆయన ఎంత జాగ్రత్త తీసుకున్నాడు ఒక్కసారి బైబిల్లో చూద్దాం. యోబు గ్రంథము 30వ అధ్యాయం 31వ అధ్యాయం. యోబు గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచ్చి, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకలు నేను ఎలాగూ చూచుదును అలాగూ చేసిన యెడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తిని స్వాస్థ్యం ఏమగును. దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, పాపము చేయి వారికి దురవస్థ ప్రాప్తించుటయే కదా. ఆయన నా ప్రవర్తన నెరుగును కదా, నా అడుగుజాడలన్నిటినీ లెక్కించును కదా. దేవునికి స్తోత్రం. ఏమేమంటాడంటే, నా కంటిని నేను జాగ్రత్తగా దేవునికి ఇచ్చినటువంటి నిబంధనలను చేయకపోతే, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను నేను చేయకపోతే ఏమైపోతాడట? పాపములో పడిపోతాడు. ఆయన నాకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదములను పోగొట్టుకుంటాను. దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని నేను పోగొట్టుకుంటాను. దేవుడు నాకు అనుగ్రహించిన స్వాస్థ్యము యావత్తు కూడా నేను నాశనం చేసుకుంటాను. అందుకని ఆయన నా కంటికి ఇచ్చిన నిబంధన నేను తప్పక చేస్తాను. అది నాకు కావాలి. ఇది నా నీవు నీ కంటి విషయంలో ఏం చేయాలా? నీ కంటి విషయంలో చెడు చూడకుండా మూత వేసుకో. చెడు వెనకాల పరిగెత్తకుండా మూత వేసుకో. నీవు దానిని ఆలోచన చేయకుండా నీవు కంటితో దేనినైతే చూస్తావో దాన్ని తడవడానికి నీ చేతులు ఉపయోగిస్తావు. దానికోసం పరిగెట్టడానికి నీ కాళ్ళు పరిగెడతాయి. దానికోసం కోరికలు పొందడానికి నీ మనస్సును ప్రేరేపించుకుంటావు. నీ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా కేంద్రీకరిస్తావు. వీటన్నిటికీ మూలం ఏమిటంటే కన్ను. ఈ కంటికి మూతవి. దేవుడు అందుకే చెప్పాడు అపవిత్రమైనటువంటివి, పాడైపోయినటువంటివి కేవలం ఏమిటి అంటే మూత లేకపోవడం వల్ల పాడైపోయినాయి. ఈరోజు నీ జీవితంలో నీ కంటికి సరైనటువంటి దేవుని వాక్యం అనే మూత లేకపోతే నీవు కూడా అంతే అపవిత్రమైపోతావు. పాడైపోవడానికి దేవుడు నిన్ను సృష్టించలేదు. నశించిపోవడానికి దేవుడు ఆయన ఇష్టపడలేదు. దేవుడు నీకు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు ప్రతి విషయంలో దావీదు ఒకరోజు యుద్ధం జరుగుతూ ఉంటే మంచి బాగా నిద్రపోయి లేచి ఆ మిద్ది మీదకి వచ్చి చూస్తా ఉన్నాడు. ఉంటే తన కన్ను ఎక్కడికి వెళ్తే ఒక స్త్రీ స్నానం చేస్తా ఉంటే ఆ గొడ్డి మీద పడు, ఆ స్త్రీ మీద పడు. ఆ పడినటువంటి చూపు మామూలుగా ఉందా? లేదే. సైనికులు చెప్పాడు, ఎవరో తీసుకురండి. ఇలా చూచిన చూపు ఆగలేదు. చూచిన చూపు ఏం చేసింది? ఒక్కొక్క సైనికుడిని ప్రేరేపించి పంపించింది. తీసుకొచ్చిన తర్వాత తన శరీరంతో ప్రార్థన చేసింది. అందుకే అంటున్నాడు, అదే కనుక నీవు లేచి నీ చూపు మూత వేసుకుని ఉంటే దావీదు ఆ రోజు పాపం చేసేవాడుగా, మత్స్యవారితో పాపం చేసేవాడేక, అతను శాపగ్రస్తుడు అయ్యేవాడేక, తన జీవితంలో అనేకమైన శాపగ్రస్తమైన పరిస్థితులు భరించేవాడేక. తను పోగొట్టుకున్నది దేని వల్ల పోగొట్టుకున్నాడు చెప్పాలి?
కంటి చూపు వలన. ఆ కంటి చూపు మూత వేసుకున్నట్లయితే దావీదు గొప్పగా ఉండేది తన చరిత్ర. తన చరిత్రలో రక్ష ఉండేది కాదు, కేవలం తన కంటి చూపు ద్వారానే, అది మూత వేసుకోకపోవటం వలననే తన జీవితంలో ఆ రక్షను ఏర్పాటు చేసుకున్నాడు. తనకు భయంకరమైనటువంటి కుటుంబంలో కలహాలు, తన కుమారుడు తిరుగుబాటు, రాజ్యంలో తిరుగుబాటు, భయంకరమైనటువంటి పరిస్థితులు, కరువులు, భయంకరమైన విధానాలు, దేవుడు ఎప్పటికప్పుడు కూడా శోధనలు కలిగిస్తూనే ఉన్నాడు. దావీదు అవన్నీ తెలుసుకొని అయ్యా నన్ను క్షమించి, అయ్యా నన్ను క్షమించి, నేను ఎన్నడూ కూడా ఇంటి పరిస్థితి చేయనయ్యా అని దావీదు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాడు. మరొక వ్యక్తి ఉన్నాడు, సంసోను చాలా బలవంతుడు, యుద్ధశూరుడు, న్యాయాధిపతి. వాడు కూడా తన శత్రువు దేశంలో ఒక అమ్మాయిని చూసి, దెబోరా చూసి మనసు పారేసుకున్నాడు. ఆమె కోసం పరిగెట్టాడు. తన కంటితో చూసి విడిచిపెట్టలా, చూచాడు, అనుభవించాలనుకున్నాడు. అనుభవించిన తర్వాత తన పరిస్థితి ఏమైపోయింది? బానిసగా కట్టబడ్డాడు. ఎవరు కట్టేశారు? ఎప్పటికప్పుడు దేవుడు ఇస్తున్నాడు కదా బలమని, దేవుడు ఎప్పటికప్పుడు తన శక్తిని ఇస్తున్నాడు కదా. దేవుడు యెహోవా అనే వాడికి శక్తిని పుంజుకొని తిరిగి లేవగలిగిన శక్తిగా పొందు కదా అని విర్రవీగినటువంటి స్థలంలో తన కన్ను కాలకుండగా అక్కడ పాపము చేయడానికి పరుగులు పెట్టినటువంటి సంసోను ఒక దినాన ఒక దేవాలయంలో కట్టబడి తన వెంట్రుకలు తీసివేయబడిన తరువాత, తన కన్నులు తీసివేయబడిన తరువాత, తాళతో కట్టవేయబడిన తరువాత మూలుగులతో కుప్పకూలిపోయాడు. దానికి కారణం తన కంటి చూపు. పాపము చేత తన యొక్క ఆలోచనలు అరికట్టలేని మనుష్యుడు, కంటి చూపు చేత మనిషి ఆశలను చంపుకోలేనటువంటి మనుష్యుడు, కంటి చూపు చేత పిల్లలను మొదలుపెట్టాడు. పిల్లలు బాగా వస్తువులు కొనాలంటే భీష్మిట వస్తుంది. దానికి తెల్లగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది, రకరకాల రంగులు వేసి పిల్లలు బాగా పరిగెట్టాలని, అది కావాలని కోసం దానికి రంగులు వేసి తీసుకొచ్చి అమ్ముతాం. అవునా? దాన్ని చూసుకోవడం బొమ్మలకు రంగులు వేస్తుంటారు. ఎందుకని? అది బాగా చూపుకి అట్రాక్ట్ కావాలి. బట్టలు రంగులు బట్టలు రకరకాలు, ఒకదాని మించిన చూసి ఊరుకుంటావా? చీరలో నేను ఊరుకుంటావా? ఆ రంగు ఉంది కదా, ఆ రంగు ఉంటుంది. ఈ రంగు కాదు, ఇంకో రంగు. నీ జీవితంలో ఎన్ని రంగులు వచ్చినా నీ కంటు చూపు పడింది అంటే అది తప్పగా తీసుకోవాలి. అవునా? జాగ్రత్త. నీ కంటి చూపు ద్వారా, నీ కంటి చూపు మూత పడకపోతే అంతా నీ లైఫ్ ఫ్లాప్. అందుకే దేవుడు తెలియజేస్తుంది, ఈ దినాన ప్రాముఖ్యమైన విషయం, నువ్వు అపవిత్రురాలు కాకుండా నీ జీవితంలో మొదటిగా నీ కంటికి మూత వేయాలి. ఆ మూత వేస్తే నువ్వు కాపాడతావు. ఆ మూత వేసిన మనుషులు నీకేమీ కనపడదు కనుక దేవుని వాక్యము చేత దేవుడిని స్తుతిస్తూ మారు మనస్సు రక్షణ ద్వారా పరలోకానందాన్ని అనుభవించడానికి సిద్ధపడతావు. అది నీకు కానకుండా, అది నీ మనసుకు రాకుండా అపవాది నిన్ను ఆ చూపు యొక్క అయస్కాంతం ద్వారా నిన్ను లోకంలోనికి లాక్కిపోతాను. అందుకే నువ్వు కళ్ళు మూసుకోమని చెప్తాను. అనేకమైన విషయాలు వీటిలన్నింటి గురించి చెప్పడానికి సమయం చాలు. మరొక ఆ వ్యక్తి మనకు కనబడుతుంది, యోసేపు ఐగుప్తులో పొతేఫరు ఆ భార్య సైనించాలని ఆమె కన్ను యోసేపు మీద పడేను అని రాశారు. అవే ఇంకా సమయం లేదు, టైమింగ్. యోసేపు మీద పడిందట కన్ను. ఆ పడినటువంటి కన్నుకి ఏమైంది? యోసేపుతో సైనించాలి, పాపం చేయాలి. అరే మన భర్త సైన్యాధిపతి,
ఆ రాజ్యంలో గొప్ప పేరుంది, ఒక ఆస్తిమంతుడు, స్థితిమంతుడు తన భర్తను విడిచిపెట్టి ఎవరి కోసం? పాపం కోసం. పాపం చేయడం కోసం. యేసేపుని భర్తగా చేసుకోవడానికి కాదు, యేసేపుతో ఏదో చేయాలని కాదు, ఏదో ఆస్తి అంతస్తుందని కాదు. యేసేపుతో పాపం చేయాలి. యేసేపుతో పాపం చేయాలి. ఈ పాపం ఎక్కడి నుంచి కలిగిందంటే కంటి చూపు నుంచి కలిగింది. ఆమె కన్నులు తెరవబడినటువంటి స్థితి ఏమిటంటే పాపములో గుంజుకుపోవడం. ఆ గుజ్జు, ఆ పాపం అనే గుజ్జుని బాగా మనం అప్పుడప్పుడు చెప్తాం. భూమి ఎంత గట్టి వీలుతామో, ఇంకా ఏమైనా ఉందో రాత్రేమో చెప్పి అటువంటి భయంకరమైన శాపగ్రస్తమైనటువంటి స్థితిని ఈ సాతాను కంటి ద్వారా, ఆ కంటికి దేవుని వాక్యం అనే మూత లేకుండా దాన్ని కోసివేసి పాపమును చురుకునేటట్లుగా పరిగెట్టిస్తున్నారు. యోసేపు అయితే అన్నాడు, నేను నా దేవుని ముందు, నేను నా దేవుని సన్నిధిలో ఈ పాపము చేయలే. రెండో విషయం ఏంటంటే నిన్ను, నీ ఆస్తిని నాకు, నీ భర్త నాకు అప్పగించాడు, దాన్ని యథార్థంగా నేను తిరిగి అప్పగించాను. నేను యథార్థంగా ఇది చేయకపోతే నేను పాపాత్ముడు అయిపోతాను, నేను శాపగ్రస్తుడైపోతాను, నా స్థితి యావత్తు కూడా ఈ లోకంలో కనపడదు. ఆలోచన చేసి యోసేపు యొక్క భక్తి, యోసేపు యొక్క ధ్యానం, యోసేపు యొక్క జీవితం, యోసేపు యొక్క స్థితిని ఆలోచన చేస్తే తను చిన్నప్పుడే ఆ అన్నదమ్ముల చేత తిరస్కరించబడ్డా, తండ్రి చేత తిరస్కరించబడ్డా, తన జనాంగం చేత తిరస్కరించబడ్డా, చెరసాలలో వేస్తే ఆ చెరసాలలో తోటి సైనికులు, ఆ సేవకులు, ఆ యొక్క శత్రువులైనటువంటి ఆ సైనికులు కూడా వీడిని తిరస్కరించారు. ఎంతలో తిరస్కరించినా ఈయన మాత్రం దేవునిని తిరస్కరించలేదు. దేవుని సన్నిధిలో నమ్మకంగా ప్రార్థన చేశాడు, నమ్మకంగా ఎదురు చూశాడు. దేవుడా, నువ్వు ఎప్పుడు ఇస్తావో అప్పుడే నీ దగ్గరికి వస్తాను, నువ్వు ఎప్పుడు ఇస్తావో అప్పుడే నేను అనుభవిస్తాను, నువ్వు ఎప్పుడు ఇస్తావో అప్పుడే నేను సంతోషిస్తాను. మనకులాగా ఇవాళ జరగకపోతే ఇంకో సందు, ఇంకో సందు జరగకపోతే ఇంకో సందు, ఇంకోటి జరగకపోతే ఇంకొకటి ఏం చేస్తాం మనం? గంతులు వేసుకుంటా, ఎగురుకుంటా, పరుగులు పెట్టుకుంటా, అది దొరికే రాక విడిచిపెట్టకుండా పరుగుతాడు. అవునా కాదు? ఎవరు విడిచిపెట్టి? దేవుణ్ణి విడిచిపెట్టి. దేవుని విడిచిపెట్టినటువంటి వాడు ఎందుకు పనికి రాకుండా ఏమైపోయినారంటే సంసారం ఏమైపోయాడు, ఆగాన్ని ఏమైపోయాడు, ఇంకా చాలా మంది ఉన్నారు. దేవుని లేఖన గ్రంథంలో దేవుడు ఉండగా దేవుని యొక్క సన్నిధి సహవాసాన్ని విడిచిపెట్టి పరుగులెత్తినటువంటి వాడు శాపగ్రస్తుడైపోయి నరకానికి అప్పగించబడ్డాడు. సౌలేమైపోయాడు? నీవు అతి రీతి కాకూడదు, నీవు అస్తులని వెళ్ళకూడదు, నీవు దేవుని చేత నడిపించుకున్నా, దేవుని చేత పరిశుద్ధపరచబడా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నీవు నడిపించబడి దేవుని యొక్క స్వాస్థ్యమును అనుభవించాలి, దేవుని పరలోకాలకు నడిపించబడా. అందుకంటున్నాడు, ఈ యొక్క కంటి చూపు ఎంత ప్రమాదకరమో, ఎంత భయంకరమైందో దాని విషయంలో మేము ఏమాత్రం కూడా చేసుకుంటాం. అందు గురించి ఇవ్వబడుతున్నాడు, నా కంటిని ఏం చేస్తున్నాడు అని ఏమంటున్నాడు చక్కని మాట, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటే. మరి ఈరోజు నిబంధన చేసుకోవడానికి సిద్ధమేనా? దేవునితో నిబంధన చేసుకోవాలి. ఎందుకు అనంటే నీ కంటి చూపు నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు, నీ ఆలోచన కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు, నీ ఆలోచన కంట్రోల్ చేసుకోలేకపోతున్నా, నీ భర్తను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా, నీ బిడ్డను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా, నీ ఉద్దేశాన్ని మార్గాలను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. ఇవి జరగాలి అంటే నీవు దేవునికి అప్పగించుకోవాలి, నువ్వు నిబంధన చేసుకోవాలి. ఆ నిబంధన నిన్ను కాపాడుతుంది, ఆ నిబంధన నిన్ను స్వస్థపరుస్తుంది, ఆ నిబంధన నీ భర్తను మారుస్తుంది, ఆ నిబంధన నీ బిడ్డలను మారుస్తుంది, ఆ నిబంధన నీ జీవితాన్ని మారుస్తుంది. అది మార్చుకుంది వస్తనే ఆ ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ లోకములకు వచ్చి ఆయన శిలువ మరణము పొంది మన పాపము నిమిత్తమై ఆయన ఏం చేశాడు?
సిలువ మరణంతోనే అడగబడ్డ క్రీస్తునందు మనం అనేకమైన విషయాలు తెలియచేయడం కోసం దేవుడు అద్భుతమైన విధానాలను అనేకమైన విషయాల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అది ఈరోజు నీవు నీ ఆలోచన విధానాలను బట్టి ఎంతగా ఉంటావు, ఎన్ని ఆలోచనలు చేస్తూ ఉంటావో, ఎన్ని ఉద్దేశాలు కలిగిన వాటన్నిటినీ కూడా సరి చేసుకోవడానికి దేవుని బిడ్డగా సిద్ధపడాలని దేవుని యొక్క కనుతో, దేవుడు ఇచ్చినటువంటి చూపుతో, దేవుడు ఇచ్చినటువంటి సమస్తముతో నీవు నడిపించబడాలని దేవుని యొక్క దాసునిగా నీకు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరుల ఒక మాట మీకు నేను చూపించి ముగిస్తాను. మిగిలిన భాగం మన దైవ చిత్తం అయితే వచ్చే వారం నాడు మన ధ్యానం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం. రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ గుండెని ఎడల ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ కింద భాగంలో కూడా పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ఎంత గడపాలి? భయముతో గడపాలి. నీవు పరిశుద్ధుడవు గనక, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి ఆయన చెప్పేటువంటి మాటలు. అంతేకాదు మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా. ఏం చేయాలట? పూర్వపు స్థితి, వాక్యము వినక మునుపు, నీవు దేవుడంటే తెలియక మునుపు, శక్తిమంతుడైన దేవుడు యేసు అని తెలియక మునుపు నువ్వు ఎలా జీవించావో ఆ జీవితాన్ని గురించి ఆయన అక్కడ పెట్ట. అది జీవించిన జీవితానికి దేవుడు తీర్పు తీర్చడానికి ఏమి ఇష్టపడుతున్నా? ఎందుకు అంటే నీవు పరిశుద్ధులుగా ఉండడానికి ఇష్టపడుతున్నావు కనుక, మారు మనసు రక్షణ పొందడానికి ఇష్టపడుతున్నావు కనుక వాటిని అన్నిటినీ మరిచిపోయి నిన్ను పరిశుద్ధులుగా చేయడానికి ఆయన నీ అజ్ఞాన దశను విడిచిపెట్టేసేసి ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో నిన్ను ఆయన నిబంధనతో ముడిపెట్టుకొని స్వీకరించడానికి సిద్ధపడుతున్నాడు. ఇంకా మారు మనసు లేని, రక్షణ పొందలేని వారు ఎవరైనా ఉంటే మారు మనసు రక్షణ పొందడానికి సిద్ధపడాలి. నీ కంటిని సిద్ధం చేసుకోవాలి, నీ కంటికి మూత వేసుకోవాలి, నాలుకకు మూత కూడా వేయాలి, చేతులకి కాళ్ళకి కూడా మూత వేయాలి, చెవులకు కూడా మూత వేయాలి. వచ్చేవాళ్ళు కాదు. ఎలా మూత వేయాలన్నా వాటికి ఎలా కట్టడి చేయాలి, వాటిని ఎలాగా మనం ఏర్పాటు చేయాలి, వాటి గురించి కూడా దేవుడు లేఖనాలు చాలా తేలిగా తెలియజేస్తాయి. సమయం లేదు కనుక దేవుడు నీకు తెలియజేసినటువంటి మొదటి మాట నీ కంటికి మూత వేయాలి. వేయడానికి సిద్ధమేనా? అయితే ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక.